పోలవరం ప్రాజెక్ట్ గురించి పార్ట్ 1 వీడియో చెప్పుకున్నాం. ఇది పార్ట్ 2 వీడియో అండి. సో ఈ పార్ట్ 2 వీడియోలో చంద్రబాబు నాయుడు గారు 2014లో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కి అవిభక్త ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదాను తీసుకొచ్చారు. సో పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా తెచ్చిన తర్వాత ప్రాజెక్టు రూపాంతరాలే మారిపోయిందనే చెప్పుకోవచ్చు. ప్రాజెక్టును రీడిజైన్ చేపించి ప్రాజెక్టులో సుమారు 50 లక్షల వరద నీటిని తట్టుకునే సామర్థ్యంగా ప్రాజెక్టును తీర్చిదిద్దారు. దీనికి మొత్తం 48 రేడియల్ ఫస్ట్ గేట్స్ ఉంటాయి. 2014 నుంచి 2019 వరకు సుమారు 75 నుంచి 80% పనులు పూర్తి చేశారు. దీంట్లో నవయుగ కంపెనీ మరియు మేఘా కంపెనీలు భాగస్వామిగా ఉన్నాయి. నవయుగ కంపెనీ మరియు మేఘా కంపెనీలు ఇద్దరు కలిసి స్లిప్ వే సుమారు 1280 మీటర్ల వెడల్పుతో పూర్తి చేశారు. దానికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఎంపిక చేయబడింది. ఇది ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఏ డ్యామ్కి కూడా ప్రపంచం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కలేదు. మొట్టమొదటిసారిగా పోలవరం డ్యామ్కి ఆ ఘనత దక్కింది. తర్వాత 2019 నుంచి 2024 వరకు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 4% పనులే జరిగినాయి. పోలవరాన్ని పూర్తిగా అటకెక్కించారనే చెప్పుకోవాలి. చంద్రబాబు గారి ప్రభుత్వంలో చేసిన పనుల్లో ముఖ్యంగా డయాఫ్రామ్ వాల్ పూర్తిగా ధ్వంసం చేసి పెట్టారు. డయాఫ్రామ్ వాల్కి ఎగువన అప్పర్ కాపర్ డ్యాము, దిగువన లోవర్ కాపర్ డ్యాము 2 నిర్మించాల్సి ఉంది. కానీ ప్రాజెక్టు మీద నిర్లక్ష్యంతో కేంద్ర గవర్నమెంట్ నుంచి నిధులు తేలేక దీన్ని అశ్రద్ధ చేయటం కారణంగా సుమారు 7,000 నుంచి 8,000 కోట్ల రూపాయల పనులు గంగానదిలో కలిపిన పరిస్థితికి వచ్చింది. తిరిగి 2024లో చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మహాకూటమి సహకారంతో మళ్ళీ పనులు వేగవంతం పుంజుకున్నాయని చెప్పుకోవచ్చు. తిరిగి రెండోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రం దగ్గర నుంచి నిధులు రాబడటంలో పెద్ద భూమిక పోషించారు. పూర్తిగా ఇది జాతీయ రాష్ట్ర ప్రాజెక్టుగా పోలవరాన్ని నిలిపారు. పోలవరం ప్రాజెక్టు మొత్తం వ్యయం 55,000 కోట్లు. దాంట్లో కేంద్ర వ్యయం 30,000 కోట్లు, రాష్ట్ర వ్యయం 25,000 కోట్లు, మొత్తం కలిపి 55,000 కోట్లు. కేంద్ర పోలవరంలో ప్రత్యేకత ఏమిటంటే పులస చేప కోసం కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఫిష్ ల్యాడర్స్ని కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పోలవరానికి గ్రావిటీ ద్వారా కుడి ఎడమ కాలువలోకి పోలవరం ప్రాజెక్టు ఉంటే వీడియో పార్ట్ 3 3వ వీడియోలో మరింత క్లుప్తంగా తెలుసుకుందాం.